తెలంగాణ ఎంసెట్ 2024కి సంబంధించి విద్యార్థులందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మనకి ఈరోజు మార్నింగ్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే రిలీజ్ చేశారు. అంటే మనకు వచ్చిన ర్యాంక్ తగ్గట్టు ఏ కాలేజీలో సీటు వస్తుంది, బ్రాంచ్ తగ్గట్టు, కేటగిరీ తగ్గట్టు లాస్ట్ ర్యాంక్ ఎక్కడ ఆగింది మనం టోటల్గా తెలుసుకోవచ్చామట. ఇది కూడా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్, ఇలా 4 ఫేజుల వారీగా మనం తెలుసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. మనం ఏ విధంగా తెలుసుకోవాలి, దానికి సంబంధించి లింక్ ఏంటి, వెబ్సైట్ ఏంటి, టోటల్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియోని అంతా లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మనకి పరీక్షా ఫలితాలు, కౌన్సిలింగ్ అప్డేట్స్, మనకి సీట్ అలాట్మెంట్ అయ్యేంత వరకు తెలంగాణ ఎంసెట్ సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్లో మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా మీకు వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తానమాట. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా ఫార్మేట్ అయితే రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకుంటే మనకి లాస్ట్ ఇయర్ 3 ఫేజులు కనెక్ట్ చేశారు. స్పెషల్ ఫేజ్ అని ఇంకో టోటల్గా 4 ఫేజ్ అయితే కనెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్, స్పెషల్ ఫేజ్ అని. మెయిన్గా ఒకసారి ఫస్ట్ ఫేజ్ డేటా అయితే చూపిస్తాను. దాని మీద ప్రెస్ చేయండి. మనకి ఒక ఫార్మేట్లో డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఓపెన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీరు బెటర్ గూగుల్ షీట్స్ ఆర్ ఎక్సెల్ యాప్ వాడడం బెస్ట్. ఒకసారి గూగుల్ షీట్స్ అయితే చూపిస్తాను. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత ఎంసెట్ 2024కి సంబంధించి మనకి ఇందాకే కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మెయిన్గా మనకి కౌన్సిలింగ్ కూడా త్వరలో స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మనందరం అసలు మంచి కాలేజీని ఎలా చూస్ చేసుకోవాలి, ఒక మంచి కాలేజీలో ఉండాల్సిన మెయిన్ కీ ఫ్యాక్టర్స్ ఏంటి, అసలు ప్రజెంట్ కాలేజీలో కరికులం ఎంతవరకు మనకి మంచి కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతున్నాయి, ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ శశాంక్ గారు ఒక ఫ్రీ సెషన్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. మన శశాంక్ కూడా ఐఐటి 119వ ర్యాంకర్ అండ్ అలాగే ఐఐటి బాంబేలో చదువుకున్నారు. రీసెంట్గా ఫోర్బ్స్ అండర్ 30లో కూడా రావడం జరిగింది. ఈ సెషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో కూడా యాడ్ అయితే చేస్తాను. అందరూ తప్పకుండా రిజిస్టర్ అయితే చేసుకోండి. మెయిన్గా మనకి ఫార్మేట్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ బ్రాంచ్ మరియు కేటగిరీ వారీగా, కాలేజీల వారీగా, అది గవర్నమెంటా ప్రైవేటా, కాలేజ్ ఎక్కడ ఉంది, అన్ని డేటా అయితే ఉంటుందన్నమాట. మీకు ఒకసారి డెమో చూపిస్తాను. మెయిన్గా ఫస్ట్ కాలేజ్ మనకి ఒకసారి మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్నమాట. మనకి హైదరాబాద్లో ఉంది. ఇది కూడా కాలేజ్ 2010లో కట్టారు. బ్రాంచ్ విషయానికి వస్తే సిఎస్సి బ్రాంచ్ చూస్తున్నారు కదా, మనకి ఓసీ బాయ్స్ వాళ్ళకి లాస్ట్ ర్యాంక్ 29,416 దగ్గర అయితే ఆగింది. అక్కడతో కంప్లీట్ అయితే కావడం జరిగింది. అంటే తర్వాత నుంచి ఎవరికి సీట్ అయితే రాలేదు, దాని లోపు అయితే వచ్చిందన్నమాట. సేమ్ అలాగే ఇక్కడ కేటగిరీ వారీగా మనం చెక్ చేసుకోవచ్చు. అదే బీసీబీ బాయ్స్కి 40,000 దగ్గర అయితే ఆగింది. ఈ కాలేజీలో కట్ ఆఫ్ అనేది మెయిన్గా అక్కడతో ర్యాంక్ అయితే క్లోజ్ కావడం జరిగింది. దానికంటే ముందు చాలామంది విద్యార్థులకి అయితే వచ్చినాయి. దాని తర్వాత అయితే రాలేదన్నమాట. 40,052 దగ్గర అయితే ర్యాంక్ క్లోజ్ అయితే కావడం జరిగింది. సేమ్ ఇలాగే మీరు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో ఒకసారి మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి. టోటల్ డేటా అన్నమాట. కాలేజ్ బ్రాంచ్ వారీగా, మీ కేటగిరీ వారీగా మనకి ఎక్కడ చదవాలి అని అనుకుంటున్నారో ఇప్పటి నుంచి ఒక ఎస్టిమేట్ అయితే చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ కూడా అంతే. ఇక్కడ డిఫరెన్స్ అయితే ఉంటుంది అన్నమాట. ఒకసారి చూసుకుంటా ఉండండి. ఒకసారి మీకు ఫేజ్ కూడా చూపిస్తాను. మనకి ఇందాక చెప్పిన కాలేజీ సిఎస్సి బ్రాంచు ఓసీ బాయ్స్కి మనకి 44,000 దగ్గర ఆగింది లాస్ట్ ఫేజ్ అన్నమాట. ఇది కూడా స్పెషల్ ఫేజ్లో ఇలా ఆగడం జరిగింది. సేమ్ ఇలాగే మీరు ఫైనల్ ఫేజ్ చూసుకోవడం బెటర్ ఒకసారి. ఎందుకంటే అక్కడతో కౌన్సిలింగ్ మొత్తం కంప్లీట్ కావడం జరిగింది కదా, అక్కడతో మనకి ఎంతమందికి ఏ కేటగిరీ దగ్గర సీట్ వచ్చింది ఈజీగా తెలుసుకోవచ్చు. మెయిన్గా చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్రతి ఒక్క బ్రాంచ్, ప్రతి ఒక్క కాలేజు, ప్రతి ఒక్క కేటగిరీ మనం ఈజీగా చెక్ చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. అదే ఫస్ట్ కాలేజ్ సిఎస్సి బ్రాంచ్లో బీసీసీ బాయ్స్కి 77,419 ర్యాంక్ దగ్గర
మనకి అక్కడితో స్టాప్ అయితే కావడం జరిగింది. అక్కడితో మనకి ఎండ్ అయితే అయిందన్నమాట. దానికంటే ముందు చాలామంది విద్యార్థులకైతే వచ్చినాయి, దాని తర్వాత అయితే రాలేదు అని అర్థం. లాస్ట్ ర్యాంక్ అంటే అదే చూస్తున్నారు కదా. ఈ విధంగా మన అన్ని బ్రాంచ్లు అయితే తెలుసుకోవచ్చు. మీకు లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. దాని ద్వారా మీకు ఎక్కడ చదివినా మీకు ఒక అవగాహన అయితే ఉంటుంది కదా, ఈ కాలేజీలో చదవాలని. సో అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా అయితే ఉంటుందన్నమాట, నాకు పలానా కాలేజీలో సీట్ వస్తుందా రాదా అని. సో చూసుకోండి, మీ పేరెంట్స్ కూడా ఒకసారి చెప్పండి. మెయిన్గా 4 ఫేజ్లు కట్ ఆఫ్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 4th ఫేజ్ మనం చూసుకోవడం బెటర్. మెయిన్గా సెషన్ కూడా తప్పకుండా అందరూ అటెండ్ అవ్వండి. మీకు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది మీ కాలేజ్ చూస్ చేసుకునే విషయంలో చాలా హెల్ప్ అయితే అవుతుందన్నమాట. మీరు కూడా మిస్ అవ్వకుండా మీ పేరెంట్స్తో పాటు అటెండ్ అవ్వండి. ఎందుకంటే మీ కెరీర్ రిలేటెడ్గా అవకాశాలు ఎన్ని ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీ పేరెంట్స్ కూడా తెలియాలి. అండ్ అలాగే వాళ్ళకు కూడా మీ కెరీర్ పరంగా ఎంత సీరియస్గా ఉన్నారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది.